మిడిల్ లో నిల్చోవాలి. ఓకేనా? ఓకే, ఇద్దరా? నువ్వు తనతో డాన్స్ చేస్తావా? నేను పిలుస్తాను. నాకు కూర్చో, నువ్వు కూర్చో, వెళ్ళి కూర్చో. శివం, ఆర్ యు రెడీ? అందరూ ఒకసారి శివంకి గట్టిగా చెప్పట్లు. ఎంత చిన్నప్ప ఇక్కడ ఉన్న వాళ్ళలో వచ్చి డాన్స్ చేస్తున్నాడు. కమాన్, క్లాప్స్, ఎంకరేజ్ చేయాలి ఎవ్రీవన్. సో వావ్, కమాన్ ఎవ్రీవన్, సూపర్. నాకు పెట్టలేదు గానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందున్న మాటే గానీ మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పని ఉండను నమ్ము ఇక్కడికి వచ్చావు నా దగ్గరికి, నన్నే చూస్తూ డాన్స్ చేస్తున్నావు. వై? ఎందుకు? నన్నే ఎందుకు చూస్తూ డాన్స్ చేస్తున్నావు? ఓ, నేను డాన్స్ చేస్తున్నానా? నన్ను చూస్తున్నా. నేను అసలు డాన్స్ చేశానా చెప్పు. గట్టిగా ఒకసారి చెప్పండి శివంకి. కమాన్ ఎవ్రీవన్. సాయిరాజ్ గారు ప్లీజ్ ఒకసారి స్టేజ్ పైకి రావాలి. కమాన్, ఒకసారి గట్టిగా చెప్పట్లు పెళ్లి కొడుకు గారికి. అరే మామూలుగా లేరు ఫ్యాన్స్ ఇక్కడ. ఇప్పుడు చూస్తా ఆ ఫ్యాన్స్ నిజమైన ఫ్యాన్స్ కాదో చూస్తా. కమాన్, ఒకసారి గట్టిగా చెప్పట్లు సాయిరాజ్ గారికి. హాయ్ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో
మరి ఈ రోజు ఇంతమంది వచ్చేసారు మిమ్మల్ని విష్ చేయడానికి. ఇప్పుడు మీరు ఇక్కడికి పిలవగానే ఎంతమంది వస్తారో చూస్తారు, ఓకేనా? అవునా, చూద్దాం. పిలవండి అయితే. అందరూ పైకి రావాలి, అందరూ. ఓన్లీ జెంటిల్మెన్స్, ఐ మీన్ యంగ్ యూత్ ఎనర్జీ కన్న వాళ్ళు బాయ్స్ మాత్రమే రావాలి. మామ అందరూ ఉంటారు. రూపేష్, మురళి, అఖిల్, రాకేష్ రావాలి. వెంకటేష్, పాపం చూడమన్నా జరా అన్నయ్య మామయ్య థ్యాంక్ యూ, పిలవగానే వచ్చేసారు. అదే నేను పిలిస్తే ఒక్కరు రారు, అందుకే సాయిగారితో పిలిపించాను. అర్థమైందా? మీ ఫాదర్ వచ్చారండి. మీ ఫాదర్ కీర్తి వాళ్ళ ఫాదర్ ఆల్సో. నడిపించిన బ్రదర్స్ పిలవరా? అభి, బాబీ, రాజన్న, డాడీ స్టేజ్ పైకి రావాలి. అభి, బాబీ కాకి అంటే వద్దని చెప్పు, ఆపుకోమను. కాకి ఎందుకు సౌండ్ దీనికి కూడా రాదు, దానికి రాదు అన్నా. మాట్లాడేటప్పుడు వద్దు. కాదు ఏంటి వెనక నుండి వస్తున్నారు? స్టేజ్ వెనక నేను ఏం చేశారు కనుక ఇప్పటి వరకు? ఓకే, ప్లీజ్ సార్, ప్లీజ్ జాయిన్. ఇంకా బ్రదర్స్ వచ్చారా? అభి గారు, పప్పి గారు ప్లీజ్ రావాలి. హలో, వస్తున్నారండి. ఎక్కడ? సాయిరాజ్ వాళ్ళ బ్రదర్స్ ప్లీజ్. టెస్ట్ చేసుకుంటారు. యా, వచ్చేసారు. ఐ థింక్ దే ఆర్ బిజీ. ఓకే, ప్రాక్టీస్ బిజీలో ఉన్నట్టున్నారు. ఆల్రెడీ తిన్నాడు. ఓకే, ఇక్కడ ఉన్న జెంటిల్మెన్ ఒకసారి గట్టిగా చెప్పండి. లేడీస్, కమ్ ఆన్ ఎవ్రీవన్. అరే చెప్పట్లేపా, లైట్ గా చప్పగా ఉన్నాయంట అసలు. ఏం ఇష్టం లేదంటే ఆ స్టేజ్ పైన ఉండడం. కమాన్, ఇంకొకసారి రెడీ 1 2 3 క్లాస్. ఇక నేను అడగదలుచుకోలేదు. అమ్మా కొంచెం సార్ వెనక్కి వెళ్ళరా, కొంచెం అందరూ ఒకే లేన్ ఫామ్ చేయరా ప్లీజ్. నా కోసం ఒక చిన్న యాక్టివిటీ. సాయిరాజ్ గారు మీరు మిడిల్లో ఉండండి. ఒక చిన్నది ఏం లేదు, అందరికి సే హాయ్ అంతే. హాయ్ చెప్పడం కోసం ఒకే లైన్ ఉండండి. ఒకే లైన్ ఒకటే లైన్ ప్లీజ్. హాయ్ అటు వెళ్ళవా? నువ్వు మరి ఏంటి వెనకాల దాక్కున్నావు? ఓకే ఓకే, ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న ర్యాంప్ వాక్ చేస్తారు, ఓకేనా? అంటే లేడీస్ లా కాదబ్బా, వినండి చెప్పేది వినరే అసలు. లేడీస్ లాగా కాదు, ఓకే? మీరు బాయ్స్ కాబట్టి షో సమ్ మ్యానరిజం, ఓకేనా? ఇలా స్టైల్ గా వెళ్ళి తొడగొట్టడమో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, మీసం తిప్పడమో, పుష్పాలు లాగా తగ్గేదేలా అనడమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇష్టం. వెంకీ లాగా ఇలా అనడమో, పవన్ కళ్యాణ్ లాగా ఇలా అనడమో మీ ఇష్టం, ఓకేనా? మీ ఫేవరెట్ హీరో లేదా మీకు ఆ స్టైల్ ఉంటే అమ్మాయికి చెప్తారు కదా, అలా ఏదైనా స్టైల్ ఉంటే ప్లీజ్ మైక్ వాల్యూమ్, అలా ఏమన్నా స్టైల్ ఉంటే మెయింటైన్ చేయండి, ఓకేనా? వాయిస్ ట్రైన్ అవుతుంది, అలా చూసుకో అవ్వకుండా. హలో 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 ఓకే, ఇంకొంచెం హలో. రెడీ అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? నాకు ఎందుకు నువ్వు చేస్తే బాగుంటుంది. వాట్స్ నేమ్ పవన్ గారితో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా లీజన్ ఎవ్రీవన్, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా వెళ్ళి అట్లీస్ట్ 2 seconds ఆ స్టెప్ ఏంటో ఇలా కొడతారా, మీసం తిప్పుతారా, అదొక ఫోటో పోసుకొస్తాం, ఓకేనా? రెడీయా? ఫస్ట్ పవన్ గారు, అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. స్టార్ట్ ద మ్యూజిక్, కమాన్ అందరు క్లాస్.
అనుకున్నాను. పెళ్ళికొడుకు గారు అండ్ మామయ్య గారు ఫాదర్ ముగ్గురు ఒకసారి. మీరు ముగ్గురు మిడిల్లో ఉండాలి. పెళ్ళికొడుకు గారు మిడిల్లో ఉండండి. రెడీ? ఇప్పుడు మ్యూజిక్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. ముగ్గురు ఒకేసారి వచ్చి స్టైల్ ఏదైనా పోజు పడండి. ఓకే, నేను రెడీ. ఎవరు పెళ్ళికొడుకు అన్నారు? ముగ్గురు లేదు, నేను ఏం చెప్తానంటే రెడీ 1 2 3 అంటాను. అందరు ఒకేసారి వచ్చి ఒకేసారి తొడగొట్టాలి. మీ తోడ మీరు కొట్టుకోవాలి, పక్కలేదు కాదు. మళ్ళా చాలా సార్లు జరిగిందంట, పక్కలో కొడతా మర్చిపోయి. ఓకేనా? ఎవరి తోడ వాళ్ళు కొట్టాలి. నేను హోల్డ్ అన్న అంత వరకు ఉండండి, చూస్తా. ఓకే, రెడీయా? అందరూ ఒకేసారి రావాలి. అవునా? ఎవరికి పెళ్లి కాలేదు ఇక్కడ? జాగ్రత్త. అందరూ ఒకే లైన్ లో ఉండాలి. ఓకేనా? సైలెన్స్ గారు అందరూ ఒకే లైన్ లో ఉండాలి. ఓకేనా? రెడీ సార్? మీరైనా కూడా సేమ్ లైన్ లో ఉండాలి. ఓకే? పక్కోడికి కూడా. అమ్మా లేడీస్ కాస్త చప్పట్లు కొట్టచ్చు కదా, ఇలా చూస్తున్నారు. నెక్స్ట్ మీరే నెక్స్ట్ ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, రెడీ? వెనక్కి సార్. అందరూ ఒకేసారి రావాలి. నేను కౌంట్ చేస్తాం. రెడీ? కొంచెం లైట్ మ్యూజిక్ పెట్టు మళ్ళీ అదే సాంగ్. రెడీ? 1 2 3 స్టైల్ గా రావాలి. పెళ్లి చూపులకి పంపించచ్చు. చిన్న అందరూ అలానే ఉండండి. ఒక ఫోటో కోసం అట్లీస్ట్ ఫోటో కోసం. అరే గణేష్, చాయిస్ ఈజ్ యువర్స్. మంచి సాంగ్స్ పెట్టాలి మా వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా స్టెప్ అయ్యేది మాత్రం దిగొద్దు ఎవరు. ఈ సాంగ్ కాదంట, వేరే. ఏం సాంగ్ అండి? మాస్. ఇది మాస్ కాదా? కాదు, ఇది ఇంత క్లాస్ అది. ఓకే, మంచి మాస్ అంట. అంటే ఇంకా మంచి బీట్ మంచి బీట్ చెప్పండి సార్ ఒకటి ఉదాహరణ. వాళ్ళు అడిగారు. రెడీ? ప్లీజ్ ఎవ్రీవన్ డాన్స్ చేయాలి. Guys, side కు రావాలి, please. ఏ లడ్కే
వాళ్ళని టార్గెట్ చేశారంటే ఇంక అయిపోతాయి చెప్తున్నా. ఎవరో అన్నారు నన్ను. ప్లీజ్ అందరికి దిగండి. థ్యాంక్ యూ సో మచ్. ఆనందంగా థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ. ఇంకా మీ పనులు చూసుకోవచ్చు. నెక్స్ట్ డాన్స్ ఎవరు పాపా? రోహిత, కమాన్ రోహిత. నాన్న వచ్చేయాలి. సోలోనా లేటర్? ప్లీజ్ శిరీష గారు రెడీగా ఉండాలి. రోహిత తర్వాత శిరీష గారు రెడీగా ఉండాలి. కమాన్ ఎవ్రీవన్, రోహితకి అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. ప్లీజ్ మీరందరూ క్లాప్ తో ఎంకరేజ్ చేయాలి. నేను అదే చెప్తున్నా. మళ్ళీ బాబా కమ్ టు సెంటర్. కొంచెం కమ్ క్లోజ్, కమ్ ఫార్వర్డ్. కొద్దిగా ముందుకు రా, కొద్దిగా లెఫ్ట్ జరుగు. రోహిత కొద్దిగా చాలు ఎక్కువద్దు. రాజమండ్రి రాగమంజరే మాయమ్మ పేరు తలబనోడు నేను వేసిరే so much. Thank you. Next, Yashashvi, right? అడిగి వచ్చురా ఎస్ అందరూ ప్లీజ్ కూర్చోవాలి. వన్స్ అగైన్ మరి సంగీత శర్మకి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్. కీర్తి గారికి, సాగర్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ యశస్వి మిడిల్లో ఉన్నాను, ఇంకొంచెం ఎస్ స్టే ప్లీజ్. ఎవరైనా డాన్స్ పర్ఫామ్ చేయడానికి వచ్చే వాళ్ళు మిడిల్ చూసుకోండి, అండ్ లెఫ్ట్ రైట్ కాకుండా మిడిల్లో ఉంటే కొంచెం ముందుకుంటే బాగుంటుంది ఫొటోస్ వీడియోస్ రావడానికి. నెక్స్ట్ వితిక. Come on everyone, పిల్లలకి క్లాప్స్ కొట్టట్లేదు ప్లీజ్. పెద్దవాళ్ళు చాలా డల్ గా చూస్తున్నారు. Come on, పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సత్తి పోరుని పట్టించుకోవే చిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి అని పట్టించుకోవే చిన్ని. చక్కెరే పుక్కినట్టుండే సొత్తుండే నిన్ను, అక్కడే తీర్చవే నీళ్ళు బంగారంగాను. ముక్కెరే చేయిస్తా జరంత చూడవే నన్ను, లక్షణంగా లక్ష్మి మోహనే కలమల్లా కాదెట్టవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల
ఎంతకన్నా చెప్పొస్తలేదే యాట కూర వండుతుంటే మసాలా కాటోల నూరు ఊరుతున్నావే ఆ నల్లకోని తిప్పి తిప్పి నీకు నాకు దిష్టి తీస్తానే సమ్మక్కకు సారక్కకు మొక్కు మొక్కుకున్నానే ఓయ్ ఓయ్ పొట్టి పిల్ల నువ్వే నాకు ఇచ్చు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నువ్వే పొట్టి పిల్ల నువ్వే నాకు ఇచ్చు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నువ్వే పొట్టి పిల్ల థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు కాస్త ఆగాలి, నేను పిలుస్తా లేట్లీ. ఓకే, నెక్స్ట్ సిరి గారు ఎక్కడున్నారా? సిరి గారు ఎక్కడున్నారా? ఓకే, గణేష్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి? సిరియా శిరీషనా నాకు చెప్పింది అదే కదా, మరి అదే పిలిచా. సోలో పర్ఫార్మెన్స్ సిరి అలియా శిరీష. ఒకసారి గట్టిగా చెప్పట్లేండి. కమాన్ ఎవ్రీవన్. మీరు పెళ్లి కూతురు ఫ్రెండ్ అండి? ఒక్కరే వచ్చారా? ఎక్కడండి ఫ్రెండ్స్? అలా ముగ్గురు దాక్కోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? పెళ్లి కూతురు పక్కనే చేయడం ఉండాలి. శ్రీను, శివ, శశాంక్. ఓకే, రెడీయా? ఏం సార్? ఇది కాదురా, అది పెట్టుకో. స్టోవ్ పెట్టుకోరా. శిరీషకు ఒకసారి గట్టిగా చెప్పండి ఎవ్రీవన్. ఒక మంచి పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వస్తుంది. ఏమో మా పెళ్లి కూతురు ఒక్కతే ఎక్సైట్మెంట్ ఉంది, ఎవ్వరూ లేరు అసలు. ఏదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాడు ఇక్కడ. నేను ఏదో నూతన్ ప్రసాద్ వాయిస్ వస్తున్నట్టు ఇలా చూస్తున్నారు. ఒక్కరైనా చెప్పట్లేదు, విజిల్స్ లేవు, ఏమీ లేవు. ఓకే, బాగా ఆడాలండి, బాగా ఆడాలి. కెమెరా బాగా సెంటర్ ఉన్నా. ఫ్రేమ్ బాగుంది నీట్గా. ఏం సాంగ్? ఛానల్లో వస్తుంది, టీవీ నేను తెలుసా, లైవ్. నిజం, జోక్ కాదు. కీర్తి గారి స్పెషల్ వస్తుంది. ప్లీజ్, అదిగో అలా ఉంటుంది. ఎవరైతే డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు మీ సాంగ్స్ ఒకసారి డీజే దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్. మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్యాప్ లేకుండా. వెయిట్ వెయిట్, ఫ్లాష్ పెట్టడానికి రాదా దీనికి? అది పోయింది. బ్లింక్ అయ్యాడుదా? చెప్పు. స్టార్టింగ్ ఇస్తాను. రెడీ, కమ్ ఆన్ కిడ్స్, అందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి. కమ్ ఆన్ కిడ్స్, కమ్ ఆన్.
అయిపోయిందండి. సూపర్ సూపర్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. డాన్స్ నేర్చుకున్నారా మీరు? క్లాసికల్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు. ఒక అమ్మాయి దొరకలేదు అప్పుడు సాయి వాళ్ళకి. అవునా, అదే అడుగుతున్నా, డౌట్ వచ్చింది. సాయిరాజ్ గారు ప్లీజ్ ఎక్కడున్నా వేదిక వద్దకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయిరాజ్ గారు. గణేష్ నెక్స్ట్ ఎవరు? ఓకే, సో ఈరోజు మరి ఎస్ కీర్తి గారు అండ్ అలాగే సాయిరాజ్ గారు సంగీత సెరమనీ సందర్భంగా విచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి స్వాగత సుమంజలు తెలియజేస్తున్నాం అండి. ఐ హోప్ మీరు సంగీత్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తున్నా అనే వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి అండి. కమాన్ ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఇవాళ మనందరం కూడా ఇక్కడ హ్యాపీగా కూర్చొని గ్యాదర్ అయ్యి గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం. దేనికి అనంటే బికాస్ ఆఫ్ కీర్తి గారు, సాయిరాజ్ గారు. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఒకసారి గట్టిగా మీరు ఓయేస్తే స్టేజ్ పైకి కమాన్ ఇద్దరు కలిసి వచ్చి డాన్స్ చేయబోతున్నారు. లేదు, నాకు ఇంకా జోష్ కావాలి. కమాన్ ఇంకొకసారి. రెడీ 1 2 3. లెట్ మీ ఇన్వైట్ ద బ్యూటిఫుల్ కపుల్. కమాన్ ఆన్ టు ద స్టేజ్. కమాన్ ఎవ్రీవన్ క్లాప్స్. కమాన్. అబ్బాయి తరపున వాళ్ళు అసలు చప్పట్లే కొట్టట్లేదు. ఓకే, అమ్మాయి తరపున వాళ్ళు ఇలా అంటే కొడతారు అన్నట్టు నాకు అర్థమైంది. ఓకే, సో ఫస్ట్ టైం స్టేజ్ పైన ఇద్దరు డాన్స్ చేయబోతున్నారంటే ఇంకా మీ రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. సో మీరు విజిల్స్ వేస్తారా, ఇంకేం చేస్తారో మీ ఇష్టం. లేసి గంతులు వేస్తారా? కమాన్ అందరూ మీరు చీరప్ చేయాలి. రెడీ 1 2 3 గో. మ్యూజిక్ స్టార్ట్. 3 2 1.
నన్ను చూస్తున్నారు ఎవరి డప్పుడు కొట్టనా నిజంగా చాలా బాగా చేస్తారు. కాదు డాన్స్ చేస్తుంటే మధ్యలో ముచ్చట్లు పెట్టుకుంటున్నాను. నేను అబ్జర్వ్ చేస్తున్నా, డాన్స్ చేయట్లా, నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా చేయి ముచ్చట్లు పెట్టుకుంటున్నా. ఓకే సూపర్, వన్స్ అగైన్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్. నాకు ఎందుకు మీ ఇద్దరిది అడగొచ్చో లేదో, పెద్దవాళ్ళు ప్లీజ్ తప్పుగా అనుకోకండి. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్డేనా? లిటరలీ నాకు లవ్ లాగా అనిపిస్తుంది. అమ్మా అయితే ఈ క్వశ్చన్స్ కొన్ని నేను సాయి గారిని అడగబోతున్నాను. సాయి గారికి ఉంటుంది ఇప్పుడు, మామూలు కాదు. సాయి గారు టేక్ యువర్. ఓకే అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి బాబా. సాయి గారికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సో పెళ్లి చూపులు అయ్యాయి కదండి, కీర్తి గారు పెళ్లి చూపులు అయ్యాయి కదా. సాయి గారు ఇప్పుడు ఏంటంటే నేను అడుగుతాను టక్కుని చెప్పేస్తాడు. పెళ్లి చూపులు ఏ రోజు జరిగాయి డేట్ చెప్పండి. ఇటు చూడు ఇటు చూడు. ఆగస్ట్ 15 నాకు ఫ్రీడమ్ అయిన రోజు. ఓ నిజమా? మంచి గుర్తుండిపోయేది. ఓకే వన్ మోర్ క్వశ్చన్. ఓకే కరెక్ట్, 1 మార్క్. ఒకసారి గట్టిగా చెప్పండి సాయి గారికి. సరే ఇది జనరల్ గా అందరికీ గుర్తుంటుంది. మొదటిసారి కీర్తి గారిని ఏ కలర్ డ్రెస్ లో చూస్తారు? చెప్పద్దు. వైట్. నిజమా? కాదు, పోయింది పోయింది పోయింది. డ్రెస్ చూస్తాం డ్రెస్ ఇస్తాం కదా. వద్దమ్మా వద్దమ్మా అవి చెప్పాలి. ఫేస్ చూసారు కానీ కలర్ గుర్తుంటది కదా. అదే నువ్వు ఆ కలర్ డ్రెస్ లో భలే కనిపించావని. పింక్ ఆర్ గ్రీన్? నో కాదు, బేబీ పింక్. పింక్ కి బేబీ పింక్ కి చాలా అమ్మాయిలకు ఉంటుంది, అబ్బాయిలకు కాదు. పోనా కూర్చోమ్మా. ఓకే సూపర్, లాస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఏంటి? ఓకే గిఫ్ట్ లో అట్లా. ఓకే పెళ్లి సెటిల్ అయ్యి ఆగస్ట్ అంటే 2-3 నెలలు అవుతుందా? అప్పటి నుంచి బుజ్జి కన్నా నాన్న అది కామన్ పిలుచుకోవడం. సో మేడం గారిని ఏమని పిలుస్తారు ముద్దుగా? వాళ్ళు చెప్తారు. వాళ్ళని చెప్తారు? నువ్వు పిలిచేది కాదు, మీరు పిలిచేది వాళ్ళని చెప్తారు. నాన్న ఏదో ఒకసారి పిలవరా నాన్న అని. అయ్యో అరే ఏంటిది మీ నాన్న పిలిచినట్టుంది, అలానే పిలుస్తారా? ప్రేమగా ఫీల్ తన్నుకొని రావాలి. బంగారం. అది నాన్న కాదు, మీకు అబద్ధం చెప్పారు. బంగారం అంట, నాన్న అంటున్నారు అప్పటి నుండి. ఓకే మీ బంగారానికి ఇప్పుడు దాకా డాన్స్ రూపంలో చాలా అందంగా మీ లవ్ అంతా ఎక్స్ప్రెస్ చేశారు కదా, మాటల రూపంలో ఒక అలా చెప్పేస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మీరు ప్రపోజ్ చేయాలి. అందరూ ఇప్పుడు కూడా చెప్పండి కొట్టేట్లా. రెడీ? మాకు వినపడాలి. మీరు ఏమంటారు? మీ ప్రేమ మీ లైఫ్ లాంగ్ మీ లైఫ్ లోకి ఎంట్రీ అవుతుంది. సో ఈ లైఫ్ లాంగ్ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోబోతుంది. సో మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయండి. రెడీ? మా లవ్ మాటలలో కాదు, చేతులలో చూపిస్తా. పోతా గేట్ లో బాబు వెళ్ళిపోతా. డైలాగ్ చెప్పాలి. రెడీ రెడీ కమాన్.
క్లాస్ లో ఉంటుంది లోకస్, నీ మీదే నా ఫోకస్. ఓయమ్మా! చాలా కొత్తగా ఉంది మ్యాథ్స్ అండి. అది చాలా దూరం దానికి. శుభ ఒకసారి గట్టిగా చెప్పండి బ్యూటిఫుల్ కపుల్ కి. సరే మీ ఇద్దరులో ఎవరు ఎక్కువగా వంట చేస్తారు? ట్రై చేయలేదా? వంట రాదా కీర్తి? అయితే ఓకే, హ్యాపీ. జొమాటోస్ అవసరం లేదు మనకి. జొమాటోలో తెచ్చుకుంటారా? అత్తయ్య ఎక్కడుందా? ఇక్కడ అత్తయ్య, జాగ్రత్త, అత్తయ్య గారు ఎక్కడున్నారు? ఓకే, మీ ఇద్దరులో ఎవరు బాగా షాపింగ్? కీర్తి, విండో షాపింగ్ మీరు జస్ట్ నేను పోతే కంపల్సరీ ఉంటా. కొంటారా? అంటే కీర్తి కొనదా? లేడీస్ కదా ఆబ్వియస్లీ. అవును, మరి మాకు ఒక పట్టాన నచ్చదు. వచ్చేసరి కీర్తి ఎంత బాగా సెలెక్ట్ చేసుకున్నది అలా ఉంటది. ఒకసారి గట్టిగా చెప్పండి బోత్ ఆఫ్ యూ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ ఇంకా మీరు వెళ్ళి కూర్చోవచ్చు. ఇలా అంటే రోజు తెచ్చావేమో అనుకున్నా. ఇందాకే సాంగ్ లో అంత బాగా ప్రపోజ్ చేశారు కదా, వన్స్ అగైన్ మళ్ళీ ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ప్లీజ్ రెడీగా ఉండాలి. పవన్ ఎవరు నెక్స్ట్ చెప్పు? వాళ్ళేనా? అక్కడ ఉండి ఇజిల్ చేయడం కాదు, ఇక్కడికి వచ్చి డాన్స్ చేయాలి. నెక్స్ట్ కిడ్స్ కాదు, కొంచెం పెద్దవాళ్ళు, కపుల్స్ అలా ప్లీజ్. గణేష్ కపుల్స్, పేరెంట్స్ కపుల్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వీళ్ళు కావాలి. కిడ్స్ ఆల్రెడీ చేస్తూనే ఉంటారు, వాళ్ళని మనం ఆపాల్సిన అవసరం లేదు, చేస్తూనే ఉంటారు. కానీ మనం ఈ సంగీత్ పెట్టుకుంది మెయిన్ గా కపుల్స్ కోసం, గర్ల్స్ కోసం. ఓకే, కీర్తి గారు ఒకసారి మీరు స్టేజ్ పైకి రండి. ఒకసారి కీర్తి గారు మీరు ఒకసారి ఇదిగోండి మైక్ తీసుకోండి. థ్యాంక్ యూ. కీర్తి ఒకసారి ఒక చిన్న యాక్టివిటీ అయ్యాక విల్ స్టార్ట్ డాన్స్ మళ్ళీ ప్లీజ్. కంటిన్యూగా నేను యాక్టివిటీస్ కొన్ని కంప్లీట్ చేశాక కంటిన్యూగా డాన్స్లు ఉంటాయి, అందరూ రెడీగా ఉండాలి. ఓకేనా? కీర్తి గారు మన వాళ్ళు, మీ అత్తయ్య గారు, మమ్మీ గారు, సో పిన్నులు, ఐ మీన్ ఇంకా ఉంటారు కదా, ఒకసారి స్టేజ్ పైకి పిలవాలి. మరి కీర్తి గారు పిలుస్తారు, ప్లీజ్ అందరూ వచ్చేయండి. నాకు నేమ్స్ తెలీదు అందుకే. కుట్టక్క, అబ్బన్నయ్య, గిట్టన్నయ్య, పిన్నిలు, పెద్దమ్మలు, కంపాస్, అక్కలు, వదినలు. సాయిరాజు వల్ల వదినలు, అక్కలు, అత్తయ్యలు కూడా. మరి ఆ అమ్మాయి పిలుస్తుందని అమ్మాయి తరపున కాదండి, ప్లీజ్ అబ్బాయి తరపున వాళ్ళు కూడా రావాలి దయచేసి. సో ఓవరాల్ గా ఇక్కడ ఉన్న లేడీస్ అసలే చాలా తక్కువగా ఉన్నారు, వాళ్ళందరూ స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. గౌతమి, శ్రీలక్ష్మక్క, దీపిక వదిన, కంపాస్. లేడీస్ కమాన్, వెనకాల చాలా మంది చీకట్లో కూర్చున్నారు, మాకు కనిపించట్లేదు. కీర్తి గారు పిలుస్తున్నారు, కమాన్ ప్లీజ్. సాయిరాజ్ వల్ల వదినలు అందరూ రావాలి. వాసవి, శ్రీలత వదిన, కంపాస్. ఇక్కడ స్టేజ్ పైన అందమంతా ఉంది, ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్ ఎవ్రీవన్ అంట. నేను చూసా లేదా, ఇక్కడ అందం లేదా, బ్యూటిఫుల్ అంత ఉందా లేదా? లేడీస్ అంటేనే కుళ్ళు పడుతున్నారు మమ్మల్ని. కమాన్ గాయస్ ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్. థ్యాంక్ యూ. కొంచెం వెనక్కి వెళ్ళండి, అలా
అలా కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళండి. మిడిల్ ఇంకెవరైనా ఎనీవన్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, రోజెస్ కమ్ ఆన్. ఎవరున్నారు మహిళలు, స్టార్ మహిళలు ఎక్కడ? అంతేనా? బా నాకు నిజంగా 2 కళ్ళు సరిపోవట్లా, ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారు ఒక్కొక్కరు. స్టార్ మహిళకి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళే ఉంటారు. ఏ కవాన్ వెళ్ళావా? గిఫ్ట్ వచ్చిందా? ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది కదా ఇంత అందంగా రెడీ అయ్యాయి కాబట్టి. ఒక్కొక్కరు స్టైల్గా వాక్ చేసుకుంటా వెళ్ళి, అమ్మా వినండమ్మా, వాక్ చేసుకుంటా వెళ్ళి ఇలా మూవ్ యాడ్లో నడుము నొప్పి వస్తుంది చూడండి, ఇలా నిలబడొద్దు. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో, ఏదైనా ఒక స్టైల్. అందరు ఎవరైనా సరే వాక్ చేయమంటే వస్తారు, ఇలా నిల్చుంటారు. అలా వద్దు నాకు. ఓకేనా? ఒక్కొక్కరు ఏదైనా ఒక్కొక్క స్టైల్లో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా? ద బెస్ట్ వాళ్ళకి నేను ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి అందమైన కంచిపట్టు చీర రేపు ఈ టైంకి వస్తే తెప్పిస్తా. ఓకేనా? రెడీయా? ఇవాళే కావాలా? మరి రావాలి కదా, మరి మీకోసం ఆర్డర్ ఇవ్వాలి కదా. గెలిచిన వాళ్ళు ఎవరో వాళ్ళ కలర్ని బట్టి ఏమంటారు వాళ్ళని చూసి కదా నేను డిజైన్ చేయాలి. రెడీ? అందరూ సార్ గట్టిగా చెప్పండి కదా. కీర్తి గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఎవ్రీవన్ సాంగ్ రెడీ అయింది. సాంగ్ ప్లీజ్ కమాన్. అందరూ ఒకసారి యోయో కీర్తి గారికి రెడీ కమాన్. స్టైల్ లేదండి. yes రెడీ 1 2 3 go. కమాన్ క్లాస్. ఒక స్టెప్ అలా ఉంచు, ఇలా ఉండు కాసేపు 2 seconds ఉండండి. yes that's it, that's it. అందరూ క్లాస్ హలో హలో, ఓన్లీ సింగిల్ 2 లేదు ఇక్కడ. అబ్బా ఆహా ఇంకా 3. మీ అందరూ ఒకేసారి నో వే, ఇక్కడ సింగిల్ పర్ఫార్మెన్స్ మాత్రమే. కమాన్ శృతి గారు, రైట్? శృతి గారా? యా. అబ్బా డిసైడ్ అవుతున్నా, నేను ఇలా అను, నేను ఇలా ఉంటా. అవన్నీ కుదరవు నా దగ్గర. ఒక్కొక్కరు రెడీ అవుతుంది. కమాన్ మ్యూజిక్. శృతి గారు కమాన్. స్టైల్ గా పోజ్ పెట్టాలి. యా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్. అలా ఆయన పిలిచారంట, అలానే వేస్తున్నారు. ఒక రౌండ్ వెళ్ళగలరా? yes సూపర్ సూపర్. స్టే బ్యాక్. అమ్మా మీరు వచ్చేయండి అమ్మా. కమాన్. లేదు వెళ్ళండి. అరే 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 అరే. నెక్స్ట్ అటు నుంచి వెళ్ళండి అమ్మా. మీ ఆయన ఉన్నారు ఎక్కడ? మీ ఆయన ఎక్కడ? మీ ఆయన సార్ ఎలా సార్ మేడం ఎలా తట్టుకుంటున్నారు ఇంట్లో? ఎక్కడ చూద్దాం ఒకసారి. మీరేనండి? గ్రేట్ అండి. సూపర్ సార్. గట్టిగా చెప్పండి సౌండ్ ప్లీజ్. ఓకే ఓకే అమ్మా, వెనకాల నిల్చోండి. నెక్స్ట్ అటు నుంచి కీర్తి గారు మీ పక్కన ఉండి బ్లాక్ డ్రెస్. హలో మ్యామ్ మీరే. కమాన్. ఏ బ్యూటిఫుల్. కమాన్. డ్రెస్ చాలా బాగుంది. కమాన్.
చేస్తున్నారు. అందరూ ఒకసారి cheer up, come on everyone. అరే వా సూపర్ శైలజ గారు, వావ్. ఒక పోస్ నాట్ నో ఓకే, మీరు ముగ్గురు కలిసి ఒకసారి రండి. శైలజ వాక్ చేసుకుంటూ ముగ్గురు కలిసి రండి ఒకసారి. కమాన్ రెడీ, వచ్చేయండి. ఒక నిమిషం. ఓకే, చాలా బాగా చేశారు. ఇంకెవరో మిస్ అయినట్టున్నారే. ఇక్కడ 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 మేడం మీరు చేయనట్టున్నారు, చేశారా? అన్ని చూడలేదండి. ఓకే గర్ల్స్ గర్ల్స్ లేడీస్, ఓకే నిజం చెప్పండి, చాలా బాగా చేశారు, సూపర్. అందరికి కంచిపట్టు చీరలు వస్తాయి, డోంట్ వరీ. నాకు అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, ఓకేనా? నెంబర్ ఇస్తారా? అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, ఓకేనా? పేపర్ మీద రాసి మ్యూజిక్ స్టాప్ మ్యూజిక్ అండి. ఒకసారి రియల్ గా చెప్తున్నా, మీకైతే అసలు గద్వాల్ చీర. అయ్యో అయ్యో, ఇంకోసారి డాన్స్ చేసేవాళ్ళు. ఓకే, ఒక చిన్న మూమెంట్, సిగ్నేచర్ మూమెంట్ పెడదాం, ఓకేనా? అందరు వరుసగా ఉన్నారు కదా, ఇందాక మన బాయ్స్ వచ్చి ఎలా అయితే తొడగొట్టారో అలాగే నడుచుకుంటూ వచ్చి అందరూ ఒకేసారి ఇలా ఇటు ఇటు ఉండండి, ఫేసింగ్ అటు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇలా పెడదాం, ఓకేనా? అందరూ ఇటు ఇటు రైట్, నా రైట్. నేను ఎలా ఉన్నా అమ్మా, ఇలా ఎలా ఉన్నా? ఎస్, ఓకేనా? రెడీయా? అందరూ హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. ఓకే, అందరు ఫస్ట్ చేతులు పెట్టుకున్నాడు అంటే కీర్తి గారు ఎంత బాగా చెప్తున్నారు. రెడీయా? మ్యూజిక్ రెడీ, 1 2 3 కమ్ స్లో వచ్చేయండి. కమ్ ఆన్ ఎవ్రీవన్ ఎవ్రీవన్. yes సూపర్. ఓకే, కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. ఓకే, హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. అందరు క్లోజప్ ఫ్లో వాడతారుగా, మరి నవ్వండి. హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. ఓకే, నేను రెడీ 1 2 3 అంటే అప్పుడు స్టైల్ గా తీసి అందరూ ఒకేసారి పెట్టాలి, ఓకేనా? నవ్వుతూ అమ్మా నవ్వాలి. ఓకే, రెడీ 1 2 కెమెరా రెడీ, రెడీ 1 2 3 కమ్ ఆన్. yes smile everyone. గణేష్ స్టేజ్ కి వెళ్ళిపో. సాంగ్స్ పెట్టాల్సింది, ఇంకా ఒక్కొక్కరు మామూలు డాన్స్ కాదు. కమ్ ఆన్ వెనకాలండి, మామూలు కాదు. ఓకే, మంచి డాన్స్ అంట. రాను రాను అంటున్న చిన్నది, అలాంటి కొంచెం ఫాస్ట్ బీట్స్. రెడీ అమ్మా, డాన్స్ అయిపోయింది, ఫ్యాషన్ షో. డాన్స్ కూడా అలా నిల్చుంటే ఎలా? కమ్మా క్లబ్స్ అయిపోయింది. ఎస్ జిగ్జాగ్, ఎస్ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. పుష్ప 2లో చూసేటి అలాంటి సాంగ్స్, మా సాంగ్స్. పుష్ప 2 ఫస్ట్ చెంకిలాంగి అట్లా కొంచెం. రెడీ, అందరూ ఒకసారి వేసుకోండి, చూస్తున్నారు కదా? ఎవ్రీవన్ ఎవ్రీవన్ చెయ్యండి, ఫస్ట్ చెయ్యండి, చెయ్యండి 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 అమ్మా, చెయ్యండి ఫస్ట్ చెయ్యండి.
పెట్టినా వేసేలాగే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. మనకి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. గద్వాలని అమ్మ బాబోయ్ నిద్రపోదు అలా మేడం ఎలా. ప్లీజ్ ప్రోగ్రామ్ అయ్యాక నాకు సపరేట్ ఎస్కార్ట్ పెట్టండి, అలా వెళ్ళిపోతాను నేను. మీకు దొరకబట్టి అడిగేలా ఉన్నారు. వెళ్ళిపోయారా? బచ్చు ఫ్యామిలీ లేడీస్ రెడీగా ఉండాలి. అందాక డాన్స్ సాయిరాజ్ గారు ఎవరండి? వంశీ గారు రైట్? పేరు వంశీ గారు. కపుల్ పర్ఫార్మెన్సా? చాలా మంది కపుల్స్ ఉన్నారండి. ప్లీజ్ కపుల్స్ కావాలి డాన్స్ కి. రెడీ? చెప్తాలి, ఇంకా మ్యూజిక్ చెప్తాలి. నెక్స్ట్ ఇంకా చాలా మంది కపుల్స్ ఉన్నారు. కీర్తి గారు, మనకు కపుల్స్ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ పేరెంట్స్, ముఖ్యంగా పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు నాకు నేమ్స్ అమ్మాయి తరపున అబ్బాయి తరపున అందరు కావాలి కపుల్స్. ఎస్ డెఫినెట్లీ. నాకు తెలుసు కాదని నేను చూసా, నేను అందుకే చెప్పలేదు. రెడీయా సాంగ్? ఓకే రెడీ? కమ్ ఆన్ ఎవరీవన్ క్లాప్స్ ఒకసారి వంశీ గారికి యశస్వి. కమ్ ఆన్. Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some masters. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. தெரியாதா? ஹிந்தில 1 செகண்டா
ఇవాళ ఏంటి ఎప్పుడైనా మన హీరోయిన్ గారు రాబోతున్నారు సింగిల్ పర్ఫార్మెన్స్. కీర్తి గారికి అందరూ ఒకసారి వేసుకోండి. కమ్ ఆన్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ ప్లీజ్ రెడీగా ఉండాలి. సాంగ్ నెక్స్ట్ అయ్యింది కపుల్స్ యార్. కమ్ ఆన్ కపుల్స్ రెడీగా ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్. సూపర్ ఏంజిల్ లాగే ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి కీర్తి గారికి. కమ్ ఆన్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ దినేష్. నెక్స్ట్ సో బచ్చువారి ఫ్యామిలీస్ లో లేడీస్ చాలా మంది అలా కూర్చొని ఉన్నారండి. వాళ్ళు అలా కూర్చొని ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంకా నేను స్టేజ్ పైకి పిలిచేస్తాను. ఇక్కడ లేడీస్ అందరూ ఎక్కడండి? సాయిరాజ్ వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ సాయి గారు మీరు పిలుస్తూ వస్తారేమో. అందరు రావాలి స్టేజ్ మీద.
ఒక్కరోజు చెప్తా అంటే ఫస్ట్ మీరు ఇటు రండి, ఆ తర్వాత అట్నుంచి వస్తారు. శైలజ మ్యామ్ మీరు తీసుకుని వచ్చేయండి మన వాళ్ళని. మన ఖాందాన్ మొత్తం స్టేజ్ పైన ఉండాలి. లేడీస్, బచ్చు వారి ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్ అందరు రావాలి. శైలజ గారు అబ్బా మీకోసం మా వాళ్ళంతా మంచి పాటలు పాడారు. వామప్ సాంగ్ కీర్తి గారు ఇక్కడ కూడా ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారు. వీళ్ళతో కూడా ఏదైనా చిన్న యాక్టివిటీ చేపిద్దాం. సో ఇందాక లేడీస్ చేశారు కదా, అలానే చేద్దామా? ఇద్దరిద్దరితో, ఇద్దరిద్దరే బాగుంది సింగిల్ కంటే. డ్యూయెట్, జంటలు జంటలు చూసుకోండి. నేను ఈ జంటతోనే కంఫర్ట్, నేను ఈ జంటతోనే కంఫర్ట్ అనే వాళ్ళు ఉంటారు కదా, అట్లా జంటలు చూసుకోండి, వెళ్ళిపోండి. అదిగో చూసారా, నేను చెప్పానా లేదు అక్కడ అయిపోయి కోడలు ఆ అమ్మాయిని పక్కకు పంపించేసింది. మీరు మీ జంటలా? అరే మామూలుగా లేరు మేడం. మీ జంటలో ఎవరైనా తక్కువ అయితే నేను వస్తా వాళ్ళతో. వచ్చారు మేడం. మీ జంట ఏది? మళ్ళీ అబ్బా మళ్ళీ నువ్వేనా? అమ్మనా? ఓకే అమ్మ నేనా? ఓకే. సో ఫస్ట్ శైలజ గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి శైలజ మేడం పక్కన ఉన్న బ్యూటిఫుల్ లేడీ పేరు ఏంటండి? విజయ్ గారు. శైలజ గారు ఇందాక సాంగ్ నాకు ప్లే అవ్వాలి. రెడీ? అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. అమ్మా కాదు కాదు, ఒక వాక్ చెప్పుదాం. అది కాదు, అలా సైలెంట్ గా కాకుండా మీ ఇంట్లో మీ ఆయన పిలిస్తే ఎలా వెళ్తారు అలా మాత్రం కాకుండా, పెళ్లి చూపులు ఎలా నడిచారు అలా రండి. పెళ్లి చూపులు ఎలా నడిచారు? ఇలా కాళ్ళు కిందికేసి, ఐ మీన్ కళ్ళు కిందికేసి, కళ్ళు నడుస్తూ అలా అలా. ఓకే రెడీ? ఫస్ట్ విజయ్ గారు రైట్ అండ్ శైలజ గారు. రెడీ ఎవ్రీవన్? ఇప్పుడు ఈ సాంగ్ కాదు కాదు, ఇక్కడ మగ పెళ్లి వారు ఎవరు లేరా అండి? అబ్బాయిలు మగ పెళ్లి తరఫున అబ్బాయిలు ఎవరు లేరా? అందరు తింటున్నారా ఏంటి? అందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి కదా. రెడీ? మ్యూజిక్ స్టార్ట్.